చాలా సందర్భాల్లో వివాహాలు లేకపోతే దైవికమైనటువంటి వివాహాలుగా పిలువబడుతున్నటువంటి వివాహాలు ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి అనంటే, పూర్వం చాలా వివాహం అనంటే చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా జరిగేది. పరిశుద్ధతకు పవిత్రతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దేవునికి, దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని నిబంధనలకు చాలా విపరీతమైనటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గమనించండి, ఎక్కడైనా పరిశుద్ధత కానీ పవిత్రతకు కానీ పెద్దపీట వేసి వివాహాలు జరిపిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారా? లేదు. ఎక్కడ కూడా దేవుని భయం లేదు, ఎక్కడా కూడా దేవుని యందలి భక్తి లేదు, ఎక్కడా కూడా పరిశుద్ధత లేదు, ఎక్కడా కూడా పవిత్రత ఎక్కడా కనిపించట్లేదు. హంగు ఆర్భాటాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. హంగు ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పూర్వం ఉన్న రోజులు గమనించండి. నా చిన్నతనంలో నేను చెప్తా ఉన్నా, వివాహం జరిగించేవారు. వివాహం జరిగించిన తర్వాత, వివాహం తాళి కట్టేసిన తర్వాత వెంటనే ఏం చేసేవారు తెలుసా? బ్యాండ్ వాళ్ళు 2 పాటలు క్రైస్తవ పాటలు పాడి 3వ పాట సినిమా పాట పాడేవారు. తెలుసా మీకు? 3వ పాట నుంచి ఇంకా ఖచ్చితంగా సినిమా పాటలే. ఆ బ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్సులు పెట్టేవారు. బాక్సులు పెట్టి బాక్సులు ఏమేసేవారు తెలుసా? సినిమా పాటలే. నా చిన్నతనంలో బోలో తారారా అనే పాట ఉండేది, హిందీ పాట. దానికి అర్థం తెలియదు, భావం తెలియదు, కానీ విపరీతంగా అదే పాట వేసేవారు. దానికి విపరీతంగా డాన్సులు చేసేవారు. ఎవరు? మనోళ్ళే. కానీ అది వస్తూ కాలక్రమేణా అది మారిపోయింది. ఎక్కడా కూడా అలాంటి సినిమా పాటలు, అలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలు కొంచెం కాలం ఎక్కడ జరగలా. చాలా నిబద్ధతగా, నిజాయితీగా, చాలా అద్భుతంగా జరిగినాయి. కానీ మరలా సంస్కృతి మారిపోతూ ఉంది. పూర్వకాలంలో ఉన్న సంస్కృతి మరలా ఇప్పుడు వస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో వివాహం అవ్వగానే ఇంకో పక్కన ఒక ఆర్కెస్ట్రా పెడతా ఉన్నాడు. ఒక పక్కన ఆ ఆర్కెస్ట్రాలోని ఏం చేస్తున్నారు తెలుసా? ఒక పక్కన దేవుని పాటలు అయిపోగానే ఒక పక్కన సినిమా పాటలు మొదలెట్టేస్తారు. ఎక్కడ పవిత్రత లోపిస్తుందో అక్కడ కష్టం అనేటువంటిది వస్తుంది. పవిత్రత అనేటువంటిది లోపిస్తూ ఉన్నది. అందుకని చాలా వైవాహిక బంధాలు నాశనం అయిపోతూ ఉన్నాయి.